మరి క్లుప్తంగా కొన్ని మాటలు మనకు ధ్యానించుకొని మరి దినమందు సంఘారాధన యొక్క ఆశీర్వాదములు మనం పొందుకుని మన కుటుంబాలకు మనం వెళదాం. కీర్తనల గ్రంథము 3వ కీర్తన 3-4 వచనాలు మనము చదువుకుందాం. ప్రియులారా, ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తనని పై మాటలు రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ సందర్భములో నుంచి దావీదు భక్తుడు ఈ మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే తన తండ్రిని అనగా దావీదుని తన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదును చంపాలని చూస్తా ఉన్నాడు. అందులో దావీదు ఈ మాటలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. మరి అబ్షాలోము అనగా దావీదు కుమారుడు, దావీదుతో పాటి అబ్షాలోముతో పాటి కొంతమంది సైన్యం ఉన్నారంట దావీదుకి విరోధంగా. మరి అబ్షాలోము యొద్ద ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారంట. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, 2 మాటలు చెప్తున్నాడు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని. చూసారా ప్రియులారా, నన్ను గురించి చెప్పువారు అనేకులు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అబ్షాలోముతో పాటు ఉన్నటువంటి తన సైన్యం అంతా దావీదును చూసి మాట్లాడుతున్నారంట. ఇదిగో యెహోవా యొక్క నుంచి అతనికి రక్షణ ఏమాత్రము కూడా దొరకదు అని మాట్లాడుతున్నారంట. ప్రియమైన దేవుని సంగమా, ఇంతకీ ఎందుకు దావీదుకిని తన కుమారుడైన అబ్షాలోముకిని ఎందుకు వైరం ఏర్పడింది? మీరు ఆలోచన చేస్తే చూడండి, దావీదు యొక్క పెద్ద భార్య మరి కుమారుడు అమ్నోన్. ఈ అమ్నోన్ ఏం చేశాడంటే దావీదు కుమార్తెను సైనించినట్టు మనం చూస్తున్నాం. తన చెల్లెలనే సైనించాడు. ఆ విషయం అబ్షాలోము, నా యొక్క చెల్లెలనే ఇదిగో మీ పెద్ద భార్య అయినటువంటి కుమారుడు అనగా అబ్షాలోము కూడా అమ్నోను ఆ తమ్ముడు అన్న అవుతాడు. ఇంత జరిగినా గాని నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు తండ్రివైన దావీదు అని అబ్షాలోముకి బాధిస్తుంది. నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? అతన్ని మందలించగా నువ్వు చేసింది తప్పురా అని నువ్వు మందలించకుండా మౌనంగా ఉన్నావే అని అబ్షాలోము అమ్నోను చంపేస్తాడు. ఆ సమయం నుంచి ద్వేషం పెంచుకుంటాడు అబ్షాలోము. ఆ సమయం నుండి ఏం చేస్తాడంటే ఇదిగో దావీదు మౌనంగా ఉండడానికి ఒక కారణం ఉంది. అర్థమవుతున్న ప్రియులారా, అప్పటికే బెత్షెబాతో వెళ్ళి పాపం చేశాడు దావీదు. పాపము చేసిన తర్వాత నేను పాపము చేసిన వాడని కనుక ఇదిగో నా కుమారుడు పాపం చేశాడు కనుక ఇదిగో అమ్నోనుకి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా చేసేవాడా నా కుమారుడు అంటే మరి అమ్నోను ఎవరు చెప్పాడు? ఎవరు మాట్లాడతారు చెప్పండి? నువ్వు చేస్తే కరెక్ట్, నువ్వు చేస్తే న్యాయమో, నేను చేస్తే తప్ప అని మాట్లాడతాడని దావీదు ఇదిగో నేను తప్పు చేసిన వాడని గనక ఇదిగో తప్పు చేసి ఇదిగో ఇతరుల పట్ల నేను నీవు చేసినది తప్పు అనడానికి నేను సామర్థ్యము కలిగిన వాడను కాదు. నేను అలా చెయ్యకూడదు. ఎందుకో తెలుసా? తప్పిదము చేసిన తర్వాత ఇతరుల తప్పిదములు నేను ఎత్తి చూపి మాట్లాడడానికి అర్హులను కాదు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నదని తెలుసుకొని దావీదు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనంగా ఉండడానికి ఏం చేశాడంటే అబ్షాలోము ఏం చేశాడంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావని, అంటే అమ్నోను చేసిన కార్యక్రమానికి నీవు కూడా సమర్థిస్తున్నావా అని అబ్షాలోము దావీదు మీద ద్వేషం పెంచుకున్నాడు.
అప్పుడు ప్రియులారా అబ్షాలోము యొక్క సైన్యము కూడా ఈ రీతిగా 2వ వచనములో మాట్లాడుతున్నారు. చూడండి, దేవుని వలన అతనికి రక్షణ ఏ మాత్రం కూడా దొరకదు. అప్పుడు దావీదు 3వ వచనములో మాట్లాడుతున్నారు. చూడండి, యెహోవా నీవే నా కెడుముగాను, నీవే నా అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగా ఉన్నావు అని మాట్లాడుతున్నారు. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పిల్లారా, దావీదు చేసిన ఆ పని ఏ పని? మౌనముగా ఉండినటువంటి ఆ పని దేవుడికి నచ్చింది. నేను చేసినది తప్పు చేశాను గనక ఇదిగో ఇతరుల పట్ల నేను మౌనముగా ఉండాలి, ఎంత మాత్రము కూడా వారి పట్ల నేను తీర్పు తీర్చేవాడుగా ఉండకూడదన్న విషయము దావీదు తెలుసుకున్న విషయము దేవుడికి తెలిసింది గనక ఆ పని దేవుడికి న్యాయమైనది. అందుకే దేవాది దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, యెహోవా నీవే నాకు కేడెముగాను. కేడెము అంటే డాలు అని అర్థం. యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒక చేత్తో ఈటిని పట్టుకుని ఒక చేత్తో రౌండ్ గా ఉన్నటువంటి పల్లెవలా ఉంటది, అది ఒక చేత్తో పట్టుకుని ఉంటాడు. ఇది ఒక శత్రువు ఏదైనా ఈట విసిరినప్పుడు గాని బాణం విసిరినప్పుడు గాని ఆ రౌండ్ గా ఉన్నటువంటి ఆ డాలును అడ్డుకుంటా ఉంటాడు. అలాగంట దావీదుకు దేవాది దేవుడు కేవలం అనగా డాలు వలే దావీదుకుంటున్నాడంట. ప్రేమిన దేవుని సంగమా, మీరు బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ శ్రేష్టమైనటువంటి మాటలను చూడండి. అలాంటి సమయంలో భక్తుడైనటువంటి దావీదు అలా మౌనముగా ఉండడం వలన ఇదిగో దేవుని యొద్ద నుంచి దావీదుకు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ప్రొటెక్షన్ లేక కాపుదల, భద్రత ఎంత అమూల్యమైనదో ఈ సందర్భంలో ఆ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథములోనే 5వ కీర్తన మరి 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పినవు. అనే దేవుడు ఎవరికి కేడముగా ఉంటాడని ప్రభు సెలవిస్తున్నాడంటే, చూడండి, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. దేవాది దేవుడు ఏ కార్యమును బట్టైనా సరే, ఏ పని విషయంలోనైనా సరే నీ జీవితము ప్రభు ఎదుట నీతిగా యథార్థవంతంగా దేవుని ఎదుట న్యాయబద్ధంగా కనపడితే అది దేవుని దృష్టి కంట మీరు నీతిమంతులంట. అలాగే నీతిమంతులుగా ఉన్నవారుగా ఉన్నటువంటి ఆ జీవితానికంట దేవుడు కేడముతో కట్టినట్లుగా, అంటే ఆ వ్యక్తిగత ఆ జీవితానికంట డాలు ఎంత పెద్ద డాలును దేవాది దేవుడు కప్పుతాడంటే ఇదిగో మానవుడు ఎంత మాత్రం కూడా కనపడకుండా అంత పెద్ద డాలు అంట. శత్రువు ఎక్కడెక్కడి నుంచి బాణాలు వేస్తాడు చెప్పండి అమ్మా? శత్రువు ఏ వైపు నుంచి బాణాలు వేస్తాడు? నలుదిశల నుంచి వాడు బాణాలు వేస్తాడు. ఎటువైపు నుంచైనా రావచ్చు. ఇదిగో నీ భర్త వైపు నుంచైనా రావచ్చు, నీ అత్తమామల వైపు నుంచి రావచ్చు, నీ పూర్వీకుల వైపు నుంచి రావచ్చు, ఇదిగో బంధువర్గం నుంచి రావచ్చు, ఇరుగు పొరుగు వారి నుంచైనా రావచ్చు, లేక సంఘ కాపురం నుంచైనా రావచ్చు, సంఘస్థుల నుంచైనా రావచ్చు. ఎటువైపు నుంచైనా సరే దేవాది దేవుడు ఆ సాతానుడు వేసే అగ్ని బాణములు అంత భయంకరమైనవి. అయితే దేవాది దేవుడు ఇచ్చే డాలు అంట శత్రువు వేసే ఏ బాణముకైనా సరే అది అడ్డుకునే విధముగా దేవాది దేవుడు ఆ డాలును ఆ విధముగా కప్పుతాడంట నీతిమంతులకి. అలా మాట్లాడుతున్నట్టు చూడండి, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పినవు.
ఇప్పుడు దావీదుని ఏం చేశాడంటే దేవాది దేవుడు కూడా తన దయ చేత దావీదుని తప్పాడు. అర్థమవుతున్న పిల్లల అబ్షాలో ఏం చేశాడంటే రాత్రింబవళ్ళు చేశాడంట దావీదుని చంపడానికి. ఎవరు? తన కుమారుడే తన తండ్రి అయిన దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రేమైన దేవుని సంగమా, దావీదు మట్టుకు ఏం చేశాడంటే నా కుమారుడిని రక్షించుకోవాలని, నా కుమారుడిని నా ఇంటికి చేర్చుకోవాలని, నా కుమారుడి మరలా నా గుమ్మలో ఉండాలని దావీదు ఎంతో ఇష్టపడ్డాడంట. కానీ అబ్షాలోము ఎంత మాత్రము కూడా నోచుకోలేదంట. అబ్షాలోము చివరికి అతనికి మంచి కురులు వెంట్రుకలు ఉన్నవాడు కనుక గుర్రం మీద ఎంతో పౌరుషంగా వస్తున్నప్పుడు తన వెంట్రుకలు చెట్టుకు వేలాడదీయబడినప్పుడు ఆ యొక్క అబ్షాలోము ఆ దావీదు యొక్క అక్క అయినటువంటి కుమారుడు ఈటితో పొడిచి చంపేస్తాడు. అర్థమవుతున్నాయి ఈ మాటలు? చూడండి, దావీదును దేవాది దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి, ఎందుకింత భద్రత దావీదు జీవితానికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన చేసిన పనిలో తెలుసుకున్నది ఏంటంటే నేను తప్పిదము చేసినప్పుడు ఇతరుల పట్ల నేను జాగ్రత్తగా ఉన్నాను, నేను వారికి ఎంత మాత్రం కూడా నేను తీర్పు తీర్చకూడదు. చూడండి పిల్ల, చూడండి మరో మాట చూడండి, 28వ కీర్తన 28వ కీర్తనలో మరో మాట చెప్పబడుతుంది. చూడండి 7వ వచనం, 28వ కీర్తన 7వ వచనం, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. చూడండి 5వ కీర్తనలో కూడా దావీదే రాశాడు, 28వ కీర్తన కూడా దావీదే రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దావీదు కీర్తన అని ఇక్కడ పొందుపరిచి ఉన్నది. చూడండి, ఆ దావీదు ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడంటే యెహోవా నా ఆశ్రయం, నా కేడము, ఆయన నాకు డాలై ఉన్నాడు, ఆయన నాకు డాలుగా ఉండి నా హృదయమును ఆయన యందు నమ్మిక ఉంచే విధంగా చేసింది. ఎంత గొప్ప మాట ప్రియులారా, మీరు ఆలోచన చేస్తే ఈ మాటలు చూడండి. 5వ కీర్తనలో ఎలాగో నమ్మాడంటే ఆయన నిజంగా నీతి మంతులకు ఆయన కేడము కప్పినట్లుగా ఆయన దయతో నన్ను కప్పి ఉన్నాడని నమ్మాడు. కనుకనే ఈ స్థలంలో ఎలా నమ్ముతున్నాడంటే హృదయముతో ఆయన నమ్మాడు, హృదయపూర్వకంగా ఆయన పట్ల నమ్మకం ఉంచాడు. కనుకనే ఆయన నా జీవితానికి డాలై ఉన్నాడని, ఆయన దయతో నన్ను కప్పి ఉన్నాడని నమ్మాడు. కనుకనే ఆయన జీవితానికి గొప్ప సహాయం చేశాడు. ఎంత సహాయం చేశాడంటే ప్రియులారా, ఇదిగో సౌలు చేత ఎంతో విసిగిపోయాడు. దావీదు సౌలు కరువుతుంటే గుహల మధ్య దాక్కున్నాడు, అడవిలో ఉన్నాడు, ఎన్నెన్నో బాధలు పడ్డాడు. దావీదు నుంచి నేను విడుదల పొందానులే, కొంచెం నెమ్మదిగా ఉండొచ్చులే అనుకున్నాడంట దావీదు. అంతలోనే ఏం జరిగిందంటే ఆయన కుమారుడు అబ్షాలోము దావీదు వదిలేశాడంట. మీకు అర్థమవుతుందా? ఒక సమస్య అయిన తర్వాత మరో సమస్య వచ్చి దావీదు మీద పడేసరికి ఆ దావీదు ఏం చేశాడంటే ఇదిగో ఈ క్షణాల ప్రభువా, చూడండి వాళ్ళందరూ ఏమంటున్నారంటే యెహోవా వలన ఇంకా దావీదుకు రక్షణ కలుగుదని వారు అందరూ కూడా అనుకుంటున్నారు. నేనైతే నమ్ముచున్నాను ప్రభువా, ఈ మాటను బట్టి నీ ఎదుట నేను నీతిమంతుడుగా ఉంటున్నాను కనుక నీవు నా జీవితానికి నీవు కేడముగా ఉండి నా జీవితానికి నీవు సహాయం చేస్తున్నావు. అలాగే సహాయం చేశాడంట దేవుడు దావీదుకి. సో ఈ మాటలు మీరు బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరెవరి జీవితాలలో అయితే ప్రియమైన దేవుని యొక్క సంగమ ఇదిగో ఎన్ని మాటలు బట్టి, ఎన్ని కార్యములను బట్టి, ఎన్ని క్రియలను బట్టి ఇదిగో దేవుడి దగ్గర మీరు నీతిమంతులుగా తీర్చబడతారో,
ఈ కార్యాన్ని బట్టి దేవుని ఎదుట నేను నీతిమంతుడనని దేవుడు ఎంచుకుంటే ఆ కార్యమును బట్టి దేవాది దేవుడు అంట ఇదిగో మిమ్ములను కూడా నన్ను కూడా ఇదిగో తన కేడము చేత అనగా తన డాలు చేత దేవుడు మనల్ని కప్పుతాడంట. అందుకే ప్రియులరా దావీదును అలా కాపాడాడు. చూడండి, కాపాడే విషయములో దావీదు ఎంత గొప్పగా ఆనందిస్తున్నాడు. చూడండి, ఒక మాట చెప్పి మన ముందు భాగంలోకి వెళ్దాం. చూడండి, 62వ కీర్తన చూడండి, 62వ కీర్తన దావీదు భక్తుడే ఈ మాటలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనం చూడండి, 62వ కీర్తన 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గము. చూసారు ప్రియులారా, గమనించినట్లే అంటే 2 మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. దేవాది దేవుడంట దావీదుకి రక్షణ ఇచ్చాడంట. రెండవదిగా నా మహిమకు అంటే దావీదుకి ఏం కలిగిందంటే మహిమ కలిగిందంట. చూడండి, 16వ కీర్తనలో 9వ వచనంలో చెప్పబడుతుంది, మహిమ అంటే ఆత్మ అని అర్థమిస్తాం ఇక్కడ. మహిమ అంటే ఆత్మ అంటే దావీదు యొక్క ఆత్మకి సంతోషం ఇచ్చాడు దేవాది. ఎవరికి ఇచ్చాడంటే సంతోషం? ఆత్మకి ఇచ్చాడంటే. దావీదు శరీరానికి మాత్రమే కాదు పిల్లారా, ఇదిగో దావీదుకి రక్షణ ఇచ్చాడు దేవుడు. దానివలే ఉన్నాడు, తన హృదయము కూడా ఉల్లసించే విధముగా దావీదు పట్ల దేవాది దేవుడు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, విషయాలన్నీ మీరు బాగా గమనించినట్లయితే మన జీవితం కూడా ప్రియులారా చాలా సందర్భాలలో ఒక సమస్య నుంచి మనం విడుదల పొందుతాం, ఒక ప్రాణభయం నుంచి మనం గట్టెక్కుతాం, ఒక శిక్షలో పడకుండా మనం తప్పించుకొని మనం బయటపడతాం. ఇదిగో కొన్ని రోగాల నుంచి మనం బయటపడతాం, కొన్ని వ్యాధుల నుంచి మనం బయటపడతాం. అప్పుడు మనం అందరం కూడా అనుకుంటా ఉంటాం, మరి కొన్ని దినములు మనం ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా మనం ఉండవచ్చు అని మనం అనుకుంటా ఉంటాం. దావీదు వలె. అయితే ప్రియులారా, అలాంటి సందర్భంలోనే సాధారణ మనను ఓడిదనేదంటే వాడు మన జీవితాన్ని వాడు నెమ్మదిగా ఉండనివాడు, సుఖంగా బ్రతకనివాడు. మన జీవితానికి ఏదో విధమైనటువంటి వాడు శ్రమలు పెట్టడానికి, ఏదో విధమైన శోభనలోకి వాడు కట్టడానికి ఏం చేస్తాడంటే మన జీవితాన్ని నెమ్మది కట్టనివ్వకుండా ఏదో ఒక సమస్య జీవితానికి అప్లై అవుతుంది. అలాంటి సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని సంగమా. ఇదిగో అలాంటి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో నేను చాలా కార్యములు చేశా, ఇదిగో మునుపు నేను చాలా భక్తిగా ఉన్నా, మునుపు నేను చాలా అన్ని కార్యక్రమాలు చేశా అని ఇదిగో ఆ కార్యక్రమాలు ఇప్పుడు నాకు ఉపయోగపడతాయి అనుకుంటే మన మూర్ఖత్వం. నేను చెప్పే మాట అర్థమైందా? ఇదిగో అప్పుడు చేసిన ఆ భక్తి, అప్పుడు చేసిన విశ్వాసము, అప్పుడు చేసిన కార్యములన్నీ ఆ యొక్క జీవితానికి మాత్రమే సరిపోతాయి. ఇదిగో ఇప్పుడు మనం జీవించవలసిన పరిస్థితికి, ఇప్పుడు మనం నడవవలసిన పరిస్థితికి, ఇప్పుడు పొందుకోవలసిన దీవెనలు కొరకే ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇదిగో విశ్వాసంతో బ్రతకాలి, భక్తితో మనం ఉండాలి, యథార్థంగా మనం జీవించాలి. ఏ ఏ కార్యాలైతే ఇప్పుడు నువ్వు చేస్తావో ఆ కార్యములను బట్టి దేవాది దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. ఆ కార్యములను బట్టి దేవుడు నిన్ను తన డాలుతో కప్పుతాడు. ఆ కారణాన్ని బట్టి దేవాది దేవుడు తన దయచేత దేవాది దేవుడు నిన్ను కప్పుతాడంటే ప్రియమైన దేవుని సంగమా. అర్థమవుతుందా? అందుకే చూడండి, దావీదు ఏం చేశాడంటే మునుపు చేసినటువంటి ఆ విశ్వాసముతో కాక ఇదిగో ఆ స్థితిని బట్టి ఆ దావీదు ఏం చేశాడంటే మాటల్లో కూడా, క్రియల్లో కూడా, నడిచే విధానములు కూడా, ఊహించే విధానములు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా కనపడ్డాడు దావీదు.
అందుకే దావీదును దేవాది దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. చూడండి, మరో మాట చెప్పి నేను ముగింపులోనికి మనం వెళ్దాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి మాటను మనం చదువుకుందాం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. చాలు. మీరు గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు, దేవుని వాక్కు వచ్చింది. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే చాలా భయంతో ఉన్నాడు. ఎలాంటి భయం అంటే 2వ వచనంలో చెప్పబడుతుంది, ఇదిగో నా ఆస్తికి ఎలియాజరే నా ఆస్తికి వారసుడుగా ఉంటాడా అని సందేహంతో ఉన్నారు. చూడండి, హనుమంతుడు ఇలా. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, భయపడద్దు, నేను నీకు కేడంగా ఉన్నా, నేను నీకు డౌన్గా ఉన్నా. ఇదిగో అబ్రహాముని ఏం చేశాడంటే, ఇదిగో లోకమంతా ఇదిగో అబ్రహాముని నిరీక్షణతో చూస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం వైపు చూస్తూ ఉన్నాడు. నాకు గర్భఫలము దేవుడు ఇస్తాడని, ఇదిగో నా సంతానము ఇసుక రేణువులంతా ఎక్కువగా చేస్తాడని వాగ్దానం అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాం అయితే నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ సమాజం అంతా ఏం చేస్తుందంటే బాణముల వలె పొడుస్తూ ఉంది. రోజు రోజుకి అబ్రహాం యొక్క జీవితం ఏమైపోతుందంటే, ఇదిగో అబ్రహాం యొక్క విశ్వాసులు సన్నగిల్లిపోయే విధంగా ఉందంట. ఆ మాటల బారిన పడి అబ్రహాం ఏం చేశాడంటే ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడంటే, ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో, ఇది నా యుద్ధం ఉన్నటువంటి ముఖ్య దాసుడైనటువంటి ఎలియాజరుని నా ఆస్తికి కర్తగా చేసేద్దాము అని అనుకుంటున్నాడు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భయపడద్దు, నేను నీకు కేడంగా ఉన్నా, నేను నీకు డౌన్గా ఉన్నా, నేను నీ చుట్టూ ఉన్నా, నీ భార్య చుట్టూ ఉన్నా, నీ కుటుంబం చుట్టూ నేను ఉన్నాను. ఇదిగో ఏ సమస్య అయినా సరే నీ మీద పడదు, ఏ అనుమానమైనా ఏ సందేహమైనా సరే నిన్ను పాడు చేయదు. ఇదిగో నీ నిరీక్షణ ఫలించేంత వరకు కూడా ఇదిగో అబ్రహామా నేను నీకు కేడముగా ఉన్నాను. ఈ మాట మీకు అర్థమైందా ప్రియులారా? ఏ సందేహం అన్నటువంటి బాణము అబ్రహాం మీద పడకుండా ఎంత మాత్రము కృంగిపోయే విధముగా వస్తున్న బాణము అయినా సరే ఇది అబ్రహాము కుటుంబం మీద పడకుండా ఇదిగో విశ్వాసం అనే దాడుని అబ్రహాము కుటుంబానికి దేవుడు తప్పాడు. ప్రియమైన దేవుని సంగమా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అత్యధికముగా చేసే ఆ గొప్ప కార్యము అబ్రహాము యొక్క కుటుంబ జీవితంలో ప్రభు చేశాడు. కారణం ఏంటంటే దేవుడి యొక్క ఆ యొక్క డాలుని ఇదిగో ఆ అబ్రహాము కుటుంబం మీద కప్పి ఉన్నది కాబట్టి అబ్రహాము జయించాడు. అదే విధంగా ప్రేమైన దేవుని సంగమా, మన వ్యక్తిగత జీవితం పట్ల కూడా ఎన్నెన్నో సూటిపోటి మాటలు, ఎన్నో అవమానకరమైన మాటలు, చేయరాని పనులకి చేశావని నిందలు, ఇదిగో చూడకపోయినా చూసిన వారు మాట్లాడే మాటలు, ఇదిగో మన వ్యక్తిగత జీవితాన్ని మన విశ్వాస జీవితాన్ని సన్నగిల్లింపచేసే విధముగా, మనల్ని బాధపరిచే విధముగా, మనం కృంగిపోయే విధముగా ఎన్నెన్నో బాణముల వలె మన జీవితానికి పడుతున్నప్పుడు, అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అలాంటి సమయములో మనం యథార్థంగా ఉంటే, అలాంటి సమయంలో ఇతరుల పట్ల మనం తీర్పు తీర్చక, మనం చేసినటువంటి దావీదు వలె చేసినటువంటి తప్పిదమును బట్టి ఇదిగో మన మనుషులకి తీర్పు తీర్చే అంతటి వారము మనం కాదని వాక్యములకు లోబడి మీరు జీవించేవారుగా ఉంటే
తీర్పు తీర్చుట అది దేవుని వంతని మీరు నమ్మి యథార్థముగా ఆశ్రయముగా మౌనముగా ఉంటే ఇదిగో దేవాది దేవుడు మన భక్తి జీవితాన్ని నీతిగా ఎంచి ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలిసిన తన డాలు చేత తన కేడము చేత మనల్ని కప్పి ఇదిగో మనం రక్షిస్తాడంటే ప్రేమైన దేవుని సత్యమా. సామెతల గ్రంథములో ఈ మంచి మాట చెప్పబడింది 17వ అధ్యాయము 15వ వచనములో, నీతి మంతులలో దోషులుగా తీర్పు తీర్చేవాడు ఎలాంటి వాడంటే దేవుని దృష్టికి హేయుడంట. నీతి మంతులలో ఇదిగో దోషులుగా తీర్పు తీర్చేవాడు ఇదిగో దేవుని ఎదుట అతడు హేయుడు. హేయమైన దాన్ని ముట్టకూడదు అంటారు కదా, అలాగే ఎవరైతే ఇది నీతి మంతుల మీద తీర్పు తీర్చేవాడుగా ఉంటాడో అది దేవుడికి దేవుడుగా ప్రవేశిస్తాడంట. ఇష్టపడదంట దేవుడు, వాడిని పక్కన పెట్టేస్తాడంటే దేవుడు. అందుకే ప్రేమన దేవుని సంగమా, దేవాది దేవుని యొక్క ఆ కేడమును మన కుటుంబము మన జీవితానికి ఆయన కప్పి ఉండే విధముగా ఉండాలి అంటే, మన ఆత్మ సంతోషించాలంటే, మన జీవితం ఉల్లసించాలంటే, మన వ్యక్తిగత జీవితము ఇదిగో ఆయన యొక్క ఆ కార్యముల చేత మన జీవితానికి ప్రదర్శించే విధంగా ఉండాలి అంటే మన యొక్క క్రియలు గాని మన విశ్వాసము గాని మన నిర్ణయాలు గాని ఇదిగో ప్రభుని ఎదుట యథార్థవంతమైన కార్యముల వల్ల ఉంటే ఆయన అట్టి రీతిగా మనల్ని దీవిస్తారని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుడు తన మాటలు మనందరి వినికిడిలో ఫలభరితం చేయునుగాక. ఆమేన్.